రోజాయనే లోయ పద్మమును ఆయనే అతి పరిశుద్ధుడు ఆయనే వేలకు అతి శ్రేష్ఠుడు అతి పరిశుద్ధుడు ఆయనే అతి వేలకు అతి శ్రేష్ఠుడు కూర్చోండి. క్లుప్తంగా కొన్ని దేవుని మాటలు ధ్యానించుకుందామండి. దేవుని వాక్యముల నుండి మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం అండి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని ప్రార్థనా పూర్వకంగా మరొకసారి చదువుకుందామండి. మొదటి కొరింథీ 11:28 కలిసి చదువుకుందామండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. యోహాను సువార్త 6వ అధ్యాయములో కూడా మాట చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం. 6వ అధ్యాయము 54వ వచనం కలిసి చదవండి. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినము నేను వానిని లేపుదును. లూకా సువార్త 24:31 కూడా చదువుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత ఎమ్మాయి అనే గ్రామంలోకి వెళ్తున్న ఇద్దరు శిష్యులకు ప్రభు ప్రత్యక్షమైన సందర్భమున వారు ఆయన ఇంట్లోకి ఆహ్వానించినప్పుడు ఆ సాయంకాలం ఆయన ఓ రొట్టెని విరిచినటువంటి సందర్భమున మనం చూస్తాం. 24వ అధ్యాయము 30-31 అండి. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారు కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడైనను. 32 కూడా చదువుదామండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకడితో ఒకడు చెప్పుకుండరి. ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకడితో ఒకడు చెప్పుకుండరి. మన హృదయం మనలో మండుచుండలేదా? సో దేవుని వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరుస్తున్నప్పుడు అది మన హృదయాలను మండింపజేసేదిగా ఉంటుంది. మన హృదయాల్లో ఉన్న చెడుతనం అంతటిని కూడా మరి బయటికి తీసివేసేదిగా దేవుని వాక్యము పనిచేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేద్దామండి. ప్రేమగల తండ్రి, బెత్లెహేము నివాసి అయిన దేవా, మీకు వందనాలు.
మీ స్వరక్తమిచ్చి సంపాదించుకున్న మీ ప్రజలతో పాటు అత్యల్పుడైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని వందనాలు. జగత్ పునాది ఏవడక మునిపే ప్రభువా నా పట్ల మీ సంకల్పం ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, అనేక వస్త్రాలు ఆ ఆత్మ సంబంధమైన జీవితానికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ భూమి మీద మీరు ఆ శ్రేష్టమైన వస్త్రం నాకు ఇవ్వగోరి మీ శ్రేష్టమైన వస్త్రాన్ని మీరు కోల్పోయినందుకు స్తోత్రాలు నాయన. తిరిగి ఒక దినాన ప్రభువుతో ఉండే ధన్యత ఇచ్చారు. నీతి అనే పైబట్టు నాకు ధరింపు చేశారు. నేను నిలవగలనటువంటి ధైర్యము నాకు దొరికింది. అది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త రక్తం ద్వారా మాత్రమే అని మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతున్నాను. మీరు చేసిన మేలుకు కృతజ్ఞుడై అనేక సమర్పించుకుంటూ వస్తుంటున్నాను. తిరిగి దేవ మరి బల్ల సమయం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. కొంత వాక్యం ధ్యానించుకొని మరి మీ వాక్యం ద్వారా మరి మమ్మల్ని పరీక్షించుకొని ఏ విషయాల్లో అయితే మిమ్మల్ని బాధ పెట్టి, గాయపరిచి, దుఃఖపెట్టి, చాటు నేర్పించిన సందర్భాలు ఏవైతే మా జీవితంలో ఉన్నాయో వాటన్ని విషయమే మీ వాక్యం ద్వారా ప్రభువా మీ కాయస్కరణ మార్గం నుండి మేము బయటకు వచ్చి మిమ్మల్ని యోగ్యంగా వెంబడించడానికి ప్రభువా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మా మధ్యలో మరి ధారాళంగా పనిచేయగలిగినట్టు సాయం చేయండి. మీ దాసుని నోట మీ మాటలు ఉంచండి ప్రభువా. మా తండ్రి ఎవరు కూడా ప్రభు యొక్క బలలో అయోగ్యంగా పాల్పొందకుండా కాపాడండి. ఆచారం, అలవాటు పోయిన వారం తీసుకున్నా కాబట్టి ఈ వారం కూడా తీసుకోవాలా, లేదా బాప్తిసం తీసుకున్నా కాబట్టి నేను తీసుకోవాలా, బాప్తిసం తీసుకున్నా కాబట్టి తీసుకోవాల్సిందే అనేటువంటివి కాకుండా ప్రభువా ఈ వారం అంతట్లో ప్రభు దృష్టికి నేను ఎక్కడ తప్పిపోయినానో అని ఆ పరీక్ష సరిచేసుకొని ప్రభుకు అప్పగించుకొని ప్రభు ఆ విధంగా యోగ్యంగా మరి ఆ బలలో పాల్పొందేందుకు మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క ఆత్మ సాన్నిధ్యానికి అప్పచెప్పుకుంటూ అంధకార శక్తిలో బంధిస్తూ లూకాసు 12:12 కూడా చేపడుతూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని మాటలు చూద్దామండి దేవుని వాక్యాల నుండి క్లుప్తంగా. దేవుని ప్రజలంగా మనము ప్రభు యొక్క రాకని మీద ఎదురు చూసేవారు ఉంచున్నాం కాబట్టి ప్రభు యొక్క దృష్టిలో మరి మనము పరిశుద్ధతలో ఎదగాలి. పరిశుద్ధతను ప్రభు ఎదుట ఒక దినం మనము కనపరుచుకోవాల్సిన వారు ఉంచున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 వచ్చిన దయ చదవండి. హెబ్రీ 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగొనుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చదవండి దయచేసి. మత్తయి సువార్త 5:8 అండి. హృదయశుద్ధి ధన్యులు వారు దేవుణ్ణి చూసెదరు. తర్వాత మొదటి పేతురు 1:14. ఈ వచనాలన్నీ కూడా మనకి పరిశుద్ధత అనేటువంటి మాట, నేను పరిశుద్ధునైన గనక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడింది. తర్వాత ఏమంటాడు? కాగా మీరు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తిప్పక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారమును మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి పరిశుద్ధత అనేది ప్రభు మనందరిలో నుండి ప్రభు ఆశపడుతున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువుని చూడరు. అంకుల్ అర్థమవుతున్న తెలుగు? నత్తలని బెదరున్నారా? రండి, ఒక నిమిషం రండి. పాపం మీకోసం జస్ట్, ఎందుకంటే పాపం వాళ్ళ టైం ఇది వేస్ట్ అయిపోద్ది, అందుకోసం జస్ట్ ఒక 20 నిమిషాలు ముగించుకుందాం. మనం వచ్చారు, మందిరానికి వస్తానని చెప్పారు.
కాబట్టి వారి నిమిత్తము జస్ట్ ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనము దరిదాపుగా 7 విషయాలు ఉన్నాయి, ఒక 5 చూద్దాం ప్రభు నడిపించిన కొలది. So there are 7 things. We will look into 5 things today. వస్తుందా? దగ్గర పెట్టు. ఒక 5 విషయాలు చూస్తాం. 5 విషయాలు. We'll see the 5 things today. నెంబర్ 1, The first one, పరిశుద్ధత. holiness. రెండవది Second thing, భయభక్తులు. fear of the Lord. మూడవది Third thing, ప్రార్థన. prayer life. నాలుగవది Fourth one, ప్రయాసపడుట. నాలుగవది ప్రయాసపడుట. suffering. Preparing, sorry, yeah. ఐదవది The fifth one, దేవునికి ఇవ్వట. and giving to the Lord. ఒకసారి మనం చెప్పుకుందామండి. Again, we ఫస్ట్ది will repeat the first one. ఫస్ట్ First one, పరిశుద్ధత. holiness. రెండవది The second one, భయభక్తులు. fear of the Lord. మూడవది Third one, prayer of life. Prayer. ప్రార్థన. నాలుగవది Fourth one, ప్రయాసపట్ట. ఐదవది fifth one, దేవునికి ఇచ్చుట. and giving to the Lord. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంది. నేను చెప్తాలేండి, కొంచెం ఒక నిమిషం ఉంది, చూడు కావట్లే, తర్వాత మళ్ళీ చెప్తారు. మొట్టమొదట పరిశుద్ధత, రెండవది భయభక్తులు, మూడవది ప్రార్థన, నాలుగవది ప్రయాసపడుట, ఐదవది దేవునికి ఇచ్చుట. సో ఈ 5 విషయాలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం. చెప్పండి. Yeah, we will see the 5 things now. మొట్టమొదట పరిశుద్ధత. The first thing is holiness. దేవునికి కావలసింది పరిశుద్ధత. The God wants the holiness from us. దేవుడు చూసేది పరిశుద్ధత. The God also sees the holiness from the human beings. మాటల్లో పరిశుద్ధత, Even when we talk, there should చూపులో be పరిశుద్ధత, in the sight we have to holiness. వినుకుల్లో పరిశుద్ధత, Even what we listen is the holiness. నడకలో పరిశుద్ధత, When we walk, we have to walk in the holiness. అన్ని విషయాల్లో పరిశుద్ధత. In everything we have to follow the పరిశుద్ధత holiness. లేకపోతే ఎవరు ప్రభువును చూడరు. We don't have a holiness, we cannot see the Lord. పరిశుద్ధ ప్రాముఖ్యమైంది. The holiness is the ఎవరైతే prominent పరిశుద్ధత కలిగి ఉంటారో దేవుడు వారిని దర్శిస్తాడు. thing. The one who have a holiness, then only the God will come and talk with them. చివరికి భోజనం కాడు కూడా పరిశుద్ధత కాపాడుకోవాలా. So when we are eating also, we have to we have to look into the holiness. భోజనం కాడ పరిశుద్ధత ఏముంటది? While eating things, we also look into the holiness. What will be ఇది there? చిన్న విషయం, It is a very small thing. ఆకలి తెచ్చుకునే విషయము. It is that we are being eating the for the hungry. దేవుడు పరిశుద్ధుడు. The God is holy. భోజనం కాడ కూడా పరిశుద్ధత ఉండాలి. Even while eating also, we have to be very holy. దానికి దానియేలు మనకు అందరికి మాదిరి. We know that Daniel was an example for us. దానియేలుకి రాజుగారి భోజనము సమృద్ధిగా ఆయనకి ఇవ్వబడుతూ ఉంది. The Daniel got all the food which has been offered to the king. రకరకాల భోజన పదార్థాలు అక్కడ ఇవ్వబడినాయి. There are different foods has been offered మరి to the ఎందుకు king. దానియేలు దాన్ని నిరాకరించాడు? Why the Daniel has been చెప్తారా? denied it? దానియేలు ఎందుకు భోజనం కంటే నిరాకరించాడు? Why the Daniel has been denied to eat the food of kings? ఎందుకు అపవిత్రతమైంది అది? Why it was unrighteousness? అనగా అన్య దేవతలకు బలులు అర్పించిన వాటిని తినకూడదని దేవుని వాక్యంలో ఉంది కాబట్టి అది తినకూడదు. Because the food has been offered to the idols, the word has been telling that we should not eat the food which has been offered to the idols. భోజనం కాడే అంత పవిత్రత ఉంటే మరి నా జీవిత పరిస్థితి ఏంది? So while in the food only the God is expecting to be holy. కేవలం భోజనం కాడే పవిత్రంగా ఆశపడిన ఆ భక్తుడు. So the Daniel has been was trying to be holy while eating the food. ఇది ఎవరి నిమిత్తం చూస్తున్నాడు? దేవుని నిమిత్తం గమనిస్తున్నాడు. Yeah, because of the God he has been very holy. నా దేవుని కొరకు నేను పవిత్రంగా ఉండాలి. Because of my God I have to be holy. నా దేవుని కొరకు నేను ఆకలిని మానుకుంటాను. Because of my God I will be empty stomach as well. దేవునికి ఇష్టంగానిది దేవుడు వద్దన్నది నేను ముట్టుకోను. If God doesn't like, I don't want to touch that. అందుకే 2 కొరింథీ 6:18 అపవిత్రమైన దాన్ని ముట్టుకోవడానికి ప్రభువు చలవిచ్చెను. చాలండి. In 2 Corinthians 6, God said, do not touch the unrighteous thing. అపవిత్రమైన దాన్ని ముట్టవద్దని ప్రభు ఆజ్ఞాపించాడు. God said, do not touch the unrighteous thing.
ప్రభు ఆజ్ఞాపించిన కాబట్టి నేను ముట్టను. If God has been said, then I cannot touch that. దేవుని బిడ్డలంగా మనం కూడా జాగ్రత్త పడాల. As the children of God, we should be very careful. భోజనం కాడే అంత పవిత్రతంగా ఉంటే If Daniel wanted to be very holy because of the food, మరి నీ విషయం నా విషయం మనందరి విషయం ఏం చెప్తుంది? then what will be the condition of yours and mine? మాటల్లో, In the talks, వినికిల్లో, what we hear, చూపులో, what we see, నడవడిలో, where we walk, ప్రవర్తనలో and our daily life, పరిశుద్ధత. we have to maintain the holiness of. ప్రభు నిన్ను నన్ను ఈ భూమి మీద పరిశుద్ధులుగా ఉండాలని చూడగోరుతున్నాడు ఆయన. God is expecting to be holy in our lives. దేవుడు ఎట్టున్నాడు ఎవరికీ తెలియదు. We don't know how the God is there. దేవుని చూసిన ఎవరు లేరు భూమి మీద. No one has seen the man. ఎవరు ఉన్నారని దేవుని చూసిన వాళ్ళు, దేవుని చూసిన వారు ఉన్నారా? Did anyone is there that has been seen the God? దేవుని చూసినట్టు వారు ఎవరు లేరు. No man is there that God has been seen the God. అయితే దేవాది దేవుడు ఒక ఆశపడుతున్నాడు. దేవుణ్ణి చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. So God is expecting he wanted to show him to a man. దేవుణ్ణి ఎట్లా చూపించుకున్నాడు దేవుడు లోకానికి? So God has been shown to this world. ఆయన ప్రజల ద్వారా ఆయన చూపించుకుంటున్నాడు. Because of children he want to seize him to the Gentiles. మీరే నాకు సాక్షులు. You are the testimony of mine. మీరే నాకు సాక్షులు. You are the testimony of mine. ఏంటా సాక్ష్యము? What is that testimony? పరిశుద్ధులు. Holiness. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి the God is holy. ఆయన ప్రజలు కూడా as a children పరిశుద్ధులు. we have to be holy. పరిశుద్ధత, holiness. దేవుని ప్రజలు మాత్రమే పరిశుద్ధత చూపించగలుగుతారు లోకానికి. As a children of God we have to be holy and show the holiness to the world. ప్రభు రక్తములో కడగబడి ప్రభు చేత పాపక్షమాపణ పొంది ప్రభువు చేత నీతిమంతులు తీర్చబడిన వారు మాత్రమే లోకానికి పరిశుద్ధత చూపించగలరు. The one who cleanses the sins from the blood of Christ, they can only show the holiness to this world. ఎందుకంటే వాళ్ళ జీవితం మార్చబడింది కాబట్టి. Because the life has been transformed. వాళ్ళ అలవాట్లు మార్చబడితే కాబట్టి. Because of their culture has been changed. వాళ్ళ కోరిక మార్చబడింది కాబట్టి. Their desires has been changed. వాళ్ళ ప్రవర్తన మార్చబడింది కాబట్టి. Their walk has been changed. వాళ్ళని చూసి దేవుడు గణపరుస్తాడు. దేవుడు because of the people God will exalt them. మీరే నాకు సాక్షులు. You are the testimony of mine. ఒకసారి పరీక్షించుకుందాం. Let examine yourself and myself. ఈ వారం అంతట్లో in this entire week, నీ నోటి నుండి, from our mouth, నీ కంటి నుండి, from our eyes, నీ చెవి నుండి, from our ears, నీ సమయము నుండి from our time, పరిశుద్ధత ఉందా? is there any holiness? చేయి చూపిస్తాం బల్ల రాగానే. We'll raise our hand when the bread ఎందుకు ఈ comes చేయి to them. చూపిస్తున్నాము? Why will show this ఈ hand? వారమంతా నేను యోగ్యంగా ఉన్న దేవా అని. This entire week we have been examined myself and ఎవరు చూపిస్తున్నాము? from whom you are showing this hand. బెత్లెహేం కాదు. We are not showing to the Bethlehem ఎవరు people. చూపిస్తున్నాము? We are showing to the Lord. ఎవరు చూస్తున్నారు? Who is seeing that? ఎట్ట చేస్తావు నువ్వు అర్థం కదా నాకు. How can we raise this hand? నిజంగా చెప్పగల నీ కన్ను ఏమి చూడదు ఈ వారం అంతా? Can we say truly that our eyes have been not seen any evil? నీ చెవి వ్యర్థమైన వాటి కొరకు ఎప్పుడు ఈ వారం అంతా చెవగ్గలేదా నీ చెవి? Is your ears not hear any bad thing? నీ నోటిని ఏ అపవిత్ర మాట రాకుండా ఈ వారం అంతా ఉందని చెప్పగలవా? Is your mouth is having holy? చెప్పగలిగితేనే బల్ల చేయెత్తాల. If you can tell, then you can raise your hand for this bed. లేకపోతే చేయెత్తొద్దు. Then you should not raise your hand. అలవాటు అయిపోతుంది. It will become habituated. కనుక దేవుడు చూస్తున్నాడు. The God is looking into you. దేవుడు పరిశుద్ధుడు. God is holy. నేను పరిశుద్ధుడిని. I am holy. మీరును పరిశుద్ధులుగా Be ఉండండి. you are holy. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభువుని చూడరు. Without holiness we cannot see the Lord. ఎవరికి ఆ ఛాన్స్ లేదు. There is no chance to see the Lord without holy. వాళ్ళు ఎవరైనా పర్వాలేదు. Whoever it may be. పరిశుద్ధం జీవితం బట్టే దేవుడు With సంతోషిస్తాడు. a holy life only we can see the Lord. దానియేలు పరిశుద్ధతలో పాస్ అయినాడు. Daniel has been passed in holiness. కేవలం భోజనం కాడ. Just because they're in his food. నేను నా జీవితంలో కూడా అదే పరీక్ష. In our daily life, in our life also it's the same examination. ఒకసారి పరీక్షించుకుందాం మనం అందరము. Let's examine ourselves. దేవుని కొరకు పరిశుద్ధత కలిగి ఉండుట. We have to be holy because of the Lord. రెండవదిగా ఏం చూస్తున్నాము దేవుని వాక్యం నుండి? Secondly, we'll see that భయభక్తులు కలిగి ఉండుట. fear of the God. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. Fear in the Lord. నెహెమ్యా గ్రంథము Nehemiah 11వ అధ్యాయం 11th chapter. దేవుని యందు భయభక్తులు అనేది మానవునికి ఎంతో ఆశీర్వాదకరమైనది. నెహెమ్యా గ్రంథం అండి 11వ అధ్యాయము Nehemiah 11th chapter.
11వ అధ్యాయము ఆ, క్షమించండి 7వ అధ్యాయం Nehemiah 7th chapter, 2వ వచనము అందరు కలిసి చదువుదామండి. 2nd verse. నెహెమ్యా 7వ అధ్యాయం 2వ వచనం కలిసి చదువుకుందాం. నా సహోదరుడా I gave my అననీకిని brother Hanani, కోటకు Hananiah, అధిపతి the అయిన ruler of the అనన్యకును place, యెరూషలేం పైన charge of అధికారం ఇచ్చిన Jerusalem, అనన్య of నమ్మకమైన was మనుషుడు faithful man, అందరికంటే feared God, ఎక్కువగా దేవుని ఎదుట feared God above anyone. భయభక్తులు గలవాడు. కాబట్టి పరిశుద్ధత అందరికంటే ఎక్కువగా మనం కనపరుచుకోవాలి దేవుని ఎదుట. We have to be feared God above many. రెండవదిగా The second one, అందరికంటే ఎక్కువగా భయభక్తులు దేవుని ఎదుట మనం కనపరుచుకోవాలి. we have to fear God above many people. అందరికంటే ఎక్కువగా భయభక్తులు గలవాడని సాక్ష్యం తెచ్చుకోవాలి మనం. We should get the testimony that we have been fearing more than anyone. నీ తోటి వారందరికంటే కూడా భయభక్తులు గలవాడు నేనే అని ఆ సాక్ష్యము నువ్వు సంపాదించుకోవాలి. We should gain the testimony that we have the fearing of the God more, than many of the people. భయభక్తులు ఎక్కడెక్కడికి వెళ్ళి ఉండాలా? Where we have to be feared. వ్యక్తిగత జీవితంలో భయభక్తులు కలిగి ఉండాలా? In the church life, we should have fear. నీ ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని భయభక్తులు కలిగి When ఉండాలి. you are alone, you should have a fear of God. ఒంటరిగా ఉన్నప్పుడే దేవుని భయం ప్రాముఖ్యమైనది. It's a fear of God is main important when you are alone. ఆదాము అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడే పాపం చేసింది. Eve, when she was alone only, she did the mistake, sin. దావీదు కూడా ఒంటరిగా ఉన్నప్పుడే పాపంలో When పడిపోయినాడు. David has been did sin when he was alone. చాలా మంది వ్యక్తులు ఒంటరి జీవితాల్లోనే భయభక్తులు కోల్పోయినారు. Many people has been made sin when they are alone. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడే శత్రువు పనిచేస్తాడు. Because when people are alone, then the Satan will work. కాబట్టి నీ వ్యక్తిగతమైన భయభక్తులు కలిగి ఉండాలి. So when we have to have a fear of God. రెండవదిగా కుటుంబ జీవితంలో భయభక్తులు కలిగి ఉండాలి. Second thing, we should have a fear of family, fear in the family. మూడవదిగా సంఘ అనుభవంలో భయభక్తులు కలిగి We ఉండాలి. should have fear in the church. అది నీకు ఆశీర్వాదం. That is a blessing unto you. దేవుని భయభక్తులు ఆశీర్వాదం తీసుకొస్తుంది. The fear of God will bring blessings to you. దేవుడు చూస్తున్నాడు. The God is watching you. దేవుడు ఆకాశం ముందున్నాడు. The God is sitting on the throne of heaven. భూమి మీద మనం ఉన్నాం. On the earth we have been there. భయపడుతున్నావా? Are you fearing the Lord? యోసేపు వ్యక్తిగత భయం కలిగి ఉన్నాడు. Joseph had as a personal fear to the Lord. ఒక స్త్రీ తన్ను వేధిస్తా ఉంది, One lady was been following her. ప్రేరేపిస్తా ఉంది. Yeah, she is encouraging him. అయితే యోసేపు దేవునికి భయపడుతున్నాడు. Then Joseph was fearing the Lord. వ్యక్తిగత భయం. He has a personal fear to the Lord. అందుకే కొన్నిసార్లు నిన్ను ఒంటరిగా చేస్తుంటాడు. Because of that, Satan will making you alone. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటావో దేవుడు నిన్ను పరీక్షిస్తుంటాడు. The God wanted to examine when you are alone. నీ ఇంట్లో ఒంటరిగా ఉంటే ఏం చేస్తావు నీవు? When you are alone at home, what you will do? ఏం చేస్తావు ఇంట్లో? What you will do at home when you are alone? మొబైల్ వచ్చింది కాబట్టి You have a phone at your hand. దాన్ని ఆన్ చేస్తాం. Then you will turn on the phone. చెత్తంతా వస్తా ఉంటుంది. You will see all the waste things. ఫోన్ వాడటం మంచిదే. Using the phone is good thing. దానికి మంచిగా వాడవచ్చు, We can use for the good thing, చెడుకి వాడవచ్చు. also for the evil thing. చూడు, ఒకసారి నీ ఇష్టం. ప్రభు స్వాతంత్రం ఇచ్చాడు, God has given you independence. So you can do anything. వాడుకో. Use for good. కానీ ప్రభు ఆత్మ నీలో ఉంటే గనక If you have a spirit of God in you, ఏది వాడకూడదో, which you can see, which you can use, ఏది వాడాలో which cannot you be used, పరిశుద్ధాత్మ ప్రభు నీకు బోధిస్తాడు. Holy Spirit will guide you. ఒకళ్ళు చూడకుండా చూడిస్తే, If you have seen something that is evil, విన్నగోడిని ఇంటే something that should not hear, ఏమైపోద్ది మనసు? what will the Spirit will tell you? అది గమనించాల. That you have to understand. మురిగిపోయిన అన్నం తింటే ఎట్టుంటది? మురిగిపోయిన అన్నం తింటే ఎట్టుంటది? మురిగిపోయిన అన్నం When you ఉంటది కదా. eat the లేదా spoiled food, ఒక వారం క్రితం ఉన్న అన్నం తింటే ఎట్టుంటది మనకి? what will happen if you eat the food which is belongs to కడుపులో one week? ఇమిడిద్ది అది. You cannot eat that food, right? Immediately the చెప్పండి stomach అండి. will tell you that it is the, వారం క్రితం ఉన్న అన్నం తింటే ఎట్టుంటది మన కడుపులో? what will happen if you eat the food of the ఎట్టుంటది? last week? దాని పరిణామం ఎట్టుంటది? దాని పరిణామం ఎట్టుంటది? అది What will be the consequences of అనగా that? కడుపులో ఇమ్మలేదు అది. So it cannot go inside of the stomach. అది వాంతింగ్ వచ్చేస్తుంది. It will you vomit out. కొన్నిసార్లు చూడకూడని వినకూడని పొరపాటు జరుగుతుంటాయి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏం కావాలి? అది కడుపులో ఏం కావకూడదు? ఇది మురిగిన అన్నం లాగా బయటకు వచ్చేయాలి. అది క్రైస్తవ లక్షణం అన్నమాట. When you suddenly see something evil, immediately that has to be come out from your life. అది ఒప్పుకున్న దాకా, Until you confess it, పశ్చాత్తాపడిన దాకా, until you cry unto the Lord.
ప్రభు ఆత్మ నీలో పనిచేస్తాడు. then the Spirit will work on you. దేవుని బిడ్డకున్న లక్షణం గ్రహింపదే. That is the symbol of the Christ. మురిగిపోయిన భోజనం లాంటిది అది. The spoiled food, it look like a spoiled food. ఎవరికి కడుపులో ఎమిడిద్ది అది? For whom it can be digest? కొంతమంది మురిగిపోయిన అన్నం తింటారు. Some people will eat the spoiled అంటే food. మనుషులు తినరు కానీ ఏం తింటాయి మురిగిపోయిన అన్నము? Man cannot movements cannot eat, but who will eat మురిగిపోయిన అన్నం మనుషులు తినరులే. ఏం తింటాయి? కుక్కలు, animals will eat the spoiled food. పందులు, And the pigs, dogs, కోళ్ళు, and the hens, వాటికి అరిగిపోద్ది. they can digest it. అదేందండి, మనం అలాంటి కాదు. We are not like that. పాపం అనేది మురిగిపోయిన అన్నం లాంటిది. The sin is like a spoiled food. ఒకవేళ తిన్నా గానీ If you eat it, కడుపులో ఎమ్మలేదు. it cannot digest. అదే రక్షించబడ్డ బిడ్డకి గుర్తు అన్నమాట. That is only the symbol of the person who ఈనాడు having God's చాలా salvation. మంది జీవితాల్లో మురికి అన్నం ఇముడుతా ఉంది లోపల. The many lives there is a spoiled food has been getting digested in their lives, వాంత అవట్లా. but it is not getting vomit. పిల్లరా, దేవుడి ప్రేమ మన ఎంటబడుతూ ఉంది. My beloveds, God is watching you. మన మనుషులంగా ఉన్నాం. As a being a human beings, ఎంత ప్రయత్నించినా మురికి మనలో ప్రవేశించే ఆస్కారం ఉంది. there is a chance of entering the sin into our lives. కానీ దాన్ని ఉంచొద్దు లోపల. We should not keep inside our life. మనము ద్వాంతర కట్టుకుంటాం. We'll keep the net. దోమ mosquito తెరలు net. కట్టుకుంటాం. We'll keep the mosquito net. దోమతెర ఎందుకు కట్టుకుంటాము? Why will use the mosquito net? దోమలు లోపలికి రాకూడదని. Because we should not enter the mosquito చూడండి, net. ఒకటి రెండు దోమలు చేంచేస్తాం మనము. If one or two mosquito comes into the mosquito net, ఒక్క what will దోమే do? కదా. As it is only one mosquito ఉన్నాం. came inside, ఆ దోమం తరిగిన దాకా మనం ఊరుకోలేము. we will not leave that mosquito. We will try to kill it. చెడు అనేది కూడా మన హృదయం అనే లోపలికి రానివ్వకుండా As the thing is evil also, we should not allow the evil into our hearts. దాన్ని విసర్జించాలని ప్రభు ఆశపడుతున్నాడు. God wanted to leave that. కాబట్టి భయభక్తులు అనేది Fear is, పిల్లల మనల్ని ఎంతో మేలు కలిగిస్తుంది. it will give the blessings to our lives. ఎంత భయభక్తులు అది? How much the fear? అందరికంటే ఎక్కువ భయభక్తులు. That is many out of many. Above many we should have feared. అది మనము గెలవాలి దాంట్లో. We have to get victory over that. నీ జీవితంలో, నా జీవితం, మన జీవితాల్లో In our lives. అందరికంటే ఎక్కువ భయభక్తులు మనం కలిగి ఉండాలి. We should get a testimony that we have been fearing God above many people. మనం ఎవరు ఆ స్థాయికి ఎదగలే ఇంకా. We have not been grown in that stage. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇంకా ఆ స్థాయికి ఎదగలే మనం. We are in 40 and 50 ages, but we in the fear of God we have not grown. కానీ మనము ప్రయత్నం చేస్తున్నాం. We are trying still. దాని కొరకు ప్రయాసపడుతున్నాం. We have been suffering for that. భక్సింగ్ గారి ఎదిగినాడు అక్కడికి. Bakshi uncle has been grown into that stage. ఆయన సిక్కు మతస్థులు పంజాబీలు సిక్కు మతస్థుడు ఆయన. Bakshi uncle belongs to the Sikh. ఆయన అందరికంటే ఎక్కువ భయభక్తులు సాధించుకున్నాడు. 100% ఆయన పాస్ అయినాడు. He had a fear of God, many people. కాబట్టి భక్సింగ్ అంకుల్ లాగా నీవు నేను కూడా ఆ భయభక్తులను ఈ భూమి మీద పోరాడాల్సిన వారం ఉంటున్నాం. Bakshi uncle is an example for us to have a fear of God, many. అర్థమైందండి? అందరికంటే ఎక్కువ భయభక్తులు. We should have a fear above many people. ఆ దైవజనుడు ఇంకేమీ దృష్టి పెట్టలేదు. He has not concentrated anything. అందరికంటే నేను ఎక్కువగా భయభక్తులు కలిగి He ఉన్నాను. only concentrated that he has a fear of Lord above many people. ఎంత మంచి తీర్మానం చూసినారండి. What a great desire what he had in his life. ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పబడుతూ ఉంది. ఎవరైనా అనన్య అనే నమ్మకమైన మనుషుడు అందరికంటే దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడుగా పేరుగాంచాడు. Here we are talking about Ananya. He is fear of many people. He is like feared God above many people. నేను భయభక్తులు అందరికంటే మించి పై స్థానంలో దేవుని దగ్గర మన భయభక్తులు కనపడేలాగా మనం ప్రయత్నం చేయాలి. So we have to practice in our life that we have fear God above many people. మొట్టమొదట పరిశుద్ధత, అందరికంటే పరిశుద్ధతను మనం కనపరుచుకోవాలా. So we should have a competence that. రెండవదిగా అందరికంటే ఎక్కువ భయభక్తులు దేవుడితో కనపరుచుకోవాలా. Then we also have to practice that having a fear of God above many people. తర్వాత మూడోది చూడండి. And the third thing we'll say. మూడవదిగా ప్రార్థన విషయంలో We'll see the third thing as a prayer. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయం. Nehemiah chapter 11th. 17వ వచనం కలిసి చదవండి. 11th and 17th verse. 11th chapter and 17th verse.
ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడు మత్తన్య Tanya, the son of Micah, ప్రార్థన was స్తోత్ర విషయములలో principal being in ప్రధానుడు. ప్రార్థన స్తోత్ర విషయంలో మత్తన్య ప్రధానుడైనాడు. పిల్లరా, He is a principal to begin the thanksgiving in prayer. ప్రార్థన స్తోత్రములో ప్రధాన స్థానం వహించాడు ఆయన. So he was been principal to begin the thanksgiving in prayer. నీ జీవితంలో ఈ సాక్ష్యం చెప్పగలవా? Can you tell this testimony in your life? ప్రార్థనలో మొదటి స్థానంలో ఉండగలవా నువ్వు? Are you been standing in the first place in the prayer? ఎక్కువ ప్రార్థన, More, ఎక్కువ ప్రార్థన, ఎక్కువ దేవుని స్తుతించుటలో more your worship and more your praying to the God. ప్రథమ స్థానం వహించుట. Are you standing in the first? ఇది ఎట్లుందంటే ఒక పందెపు రంగంలో పోరాడటం పరిగెత్తినట్టు ఉంది. It is like a running race whether we have been running. In this అందరికంటే ఎక్కువ పరిశుద్ధత, world. The one more than holiness upon many people. అందరికంటే ఎక్కువ భయభక్తులు, The fear of God within many people. అందరికంటే ఎక్కువ ప్రార్థన. Many prayer life in the more than many people. సరిపోల్చుకొని చూసుకోవాలా. You have to examine between the people. ఆ బ్రదరు 3 గంటల ప్రార్థన ఇబ్బంది తెలిస్తే నువ్వేం చేయాలా? If someone is praying 3 hours, then నేను what you have 4 to గంటలు do? గడపాల ప్రభువా. Then you have to decide that you have to pray for 4 hours. ఆయన రోజుకు 10 అధ్యాయాలు చదువుతున్న బైబిల్ అంటే నీకెంత ఆశ ఉండాలా? Then some people are ప్రభువా reading నేను 10 రోజుకి 20 అధ్యాయాలు చదవాలి chapters, ప్రభువా then అని we have ఉండాలా. to have a desire of reading of 20 chapters. అలా అందరికంటే ఎక్కువ స్థానం దేవుని సన్నిధిలో మనం That's కనపరుచుకోవాలి. how we have to be competing and we have to move forward. పరిశుద్ధత, Holiness, భయభక్తులు, fear of God, ప్రార్థన the prayer life. మించిపోవాలా. It has to be in the first place. అందరికంటే ప్రథమ స్థానంలో ఉండాలి అది. We have to win first in many people. ప్రభు ఆశపడుతున్నాడు. That's the God is expecting from us. నాలుగోదిగా The fourth one, మనం చూస్తున్నాం. నాలుగోదిగా the fourth one we are watching. See. ప్రయాసపడుట. Suffering for the Lord. Learning. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం అండి. 1 Corinthians 15th chapter. 1 Corinthians 15th chapter. ఆ, 10వ అధ్యాయము 10వ వచనం కలిసి చదువుదామండి. 10th verse. కలిసి చదువుకుందాం. ఆయనను నేనేమైనానో అది దేవుని కృప వల్లనే అయినాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే. ఇక నాలుగోదిగా అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడుతుని. I labored more abundantly than many. పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. The Paul has been giving testimony about it. అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడ్డా. I labored more abundantly than many people. మరి నీ సాక్ష్యం ఏంటి, నా సాక్ష్యం ఏంటి? What is the testimony of yours and mine? అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను. So Paul has been labored more than abundantly than many people. మన సాక్ష్యం, మన యొక్క సాక్ష్యం ఎలా ఉంటది? How is our testimony? అందరికంటే నేను ముందుండోడిని. I've been the first in many people. నాకు అన్నీ తెలుసు, I know everything. నాకు అంతా తెలుసు, I know everything. అది తెలుసు, I know that ఇది thing. తెలుసు, And I can do ఎప్పటి everything. నుంచో ఉన్నా నేను. Since many days I have been here. మరి నువ్వు ప్రయాసపడ్డావా? Have you labored more? సువార్త ప్రయాసం ఉందా? Have you labored about the gospel? ఆత్మల ప్రయాసం ఉందా? Have you labored about the souls winning? సంఘం కొరకు ప్రయాసం ఉందా? Have you labored about the church? నీ ఆత్మ జీవితంలో ప్రయాసం ఉందా? As a spiritual, you have labored. అదేం చేయాలి మరి? Then what you have to do? అందరికంటే ఎక్కువగా ప్రయాసపడుతుంది. We have to labor more abundantly than many. సంవత్సరాలు ఉన్నాయి నీ జీవితంలో. There are many years been passed. 40 సంవత్సరాలు, Maybe you have 40 50 years, సంవత్సరాలు, 50 years, 60 సంవత్సరాలు 60 years. గడిచినాయి. They have been passed away. ప్రభు ఒక దినాన ఆ సంవత్సరాల సంఖ్యను దాన్ని ఏమంటారు, త్రాసులో పెట్టి తూస్తాడు. One day God will been weighed your years, how many years has been passed. నీ 50 సంవత్సరాల పరిచర్య జీవితం ఇది అని చూపిస్తాడు. God will show that 50 years of ministry, this is the what you have been did. బహుశా 50లో 40 ఫెయిల్ అయిపోయి 10 కౌంట్లోకి వస్తుందేమో. Maybe in 50 years, 40 years you have been 40 పోయినాయి, wasted. 50 50లో
10% మిగిలిపోయింది Maybe జీవితంలో. out of 50, you have been did only 10 అదేంది years. ప్రభు నేను 40 సంవత్సరాలు విశ్వాసనయ్యా, అదేంది నాకు ఇట్లా వేసినవు నాయనా, You may be పొరపాటున కాట చేసిన కాట తాల్సోసం వేయండి అని అడుగుతామేమో You దేవుడు, may be అడుగుతామేమో. complained that you have been labored 60 years. Why you have been counting only 10 years? లేదు బిడ్డ, నీ 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు పెట్టి గడిపినావు, కేవలం 10 సంవత్సరాలు లెక్క ఇది అని చెబుతాడు ఆయన. So God will tell you that you have been wasted your time for money 40 years. ఎంత బాధపడాల్సి వస్తుందో. So you have to be agony in that day. బర్త్డే అనేది అది కాదు. It's that birthday is not that. the day బర్త్డే చేసుకుంటున్నారు. So we will usually celebrate the birthdays. ఎన్ని బర్త్డేలు ఉన్నాయి? How many birthdays we have? 25 సంవత్సరాలకు ఒక బర్త్డే. 20 years one తర్వాత birthday. ఏమంటారు? జూబిలీనా, Jubilees, silver, సిరివిలి అమ్మా, సిరివిలి జూబిలీ, ఇంకా golden. గోల్డెన్ జూబిలీ, ఇంకా మ్యాథ్రన్ జూబిలీ, ఇంకా ఎన్ని జూబిలీలు ఉన్నాయో చూడండి. ఈ జుబ్లీలన్నీ చేసుకోవడం మంచిదే, కానీ ఆలోచన చేయాలా, ఈ జుబ్లీలో ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన నా జీవితంలో ఏమన్నా ఉపయోగకరంగా ఉన్నదా, నా దేవునికి నా సృష్టికర్తను పరీక్షించుకోవాలా. So we are celebrating many birthdays, but we have to examine whether anything good in our life. నూతన సంవత్సరం వచ్చిందంటే నువ్వు బాధపడాలా. When the new year comes, you have to feel sad about it. సంవత్సరాలు తరిగిపోతా ఉన్నాయి. The years days have been passing out. మానవుని ఆయుష్యంత ఎంత? What is 70, 70, the lifespan of man? 90. Is 60 or ఇంకా అంతకంటే 70. లేదు. ఇంక ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది ఆయుష్. It is getting reduced day by day. మా నాయనమ్మ గారు 120 సంవత్సరాలు బతికింది. Uncle's ఎన్ని grandmother has ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు బతికింది. Uncle's grandmother has been lived for 120 years. కంటి చూపు దగ్గల, She able to see nice properly. చెవి వినికిడి దగ్గల. She can able to hear properly. ఇప్పుడు చూస్తే Nowadays మానవులు we can see. జీవితంలో ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి. Nowadays we can see there is a lot of sickness entering to the life. కాబట్టి మానవ జీవితము ఆయుష్ అనేది త్వరగా 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 తగ్గిపోతా ఉంది. Day by day the lifespan of people, human beings, are getting reduced. నీకు నూతన సంవత్సరం నుంచి బాధపడాలా. When the new year comes, you have to నూతన be sad. సంవత్సరం కాదు, సంవత్సరం తగ్గిపోయింది, ఒక సంవత్సరం వెళ్ళిపోయింది, You have to understand the one year passed away from your life. వేస్ట్ అయిపోయింది. It has been got wasted in your life. అయ్యో ఈ సంవత్సరం అంత సరిగా ప్రార్థన చేసుకోలే, Last year have been not been prayed. మందిరానికి వెళ్ళలేదు, I have not went to the వాక్యం church. చదవలేదు, I have not read the Bible. జాగ్రత్తగా లేను, I have not lived fear దేవుని of God. కోసం ఏం చేయలేకపోయినా I have not did anything to the Lord. అని బాధపడి You have to feel sad about it. కొత్త సంవత్సరం కోసం జాగ్రత్తపడు. And then you have to prepare for the new year. ఊరికి పూలదండలు వేసుకొని హ్యాపీ బర్త్డే చేసుకుని సరిపోదు. It's not that you are celebrating. దానికోసం the birthday. కాదు ఇచ్చింది దేవుడు. The God is not giving the new year for the celebration. మంచిదే, బర్త్డే It's చేసుకో, good, it's good to celebrate, ఆలోచించే అక్కడ. but you have to think once. నీ జీవిత కాలం అంతట్లో గడిచిపోయిన సంవత్సరాల్లో దేవునికి యోగ్యమైన సమయాలు ఉన్నాయా? Is there anything that good thing in your past life? అందుకని ఎక్కువగా ప్రయాసపడితేనే I labored more abundantly. అని నువ్వు చెప్పగలిగి ఉండాలి. You should able to say that. దేవుని కొరకు For the Lord, పరిశుద్ధంగా, holy, with the holy, భయభక్తులు కలిగి, with the fear of God, ప్రార్థన జీవితం కలిగి, with the prayer life, స్వార్థ భారం కలిగి, with the gospel burden. అనేకులను ప్రభుత్వం తిప్పేటట్టు ఆ భారం కలిగి ఉండాలి. You should have a zeal of bringing the souls to the church. నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. I labored more abundantly. మరి నువ్వు నేను చెబుతాం ఈ రోజున? Can we say that, you and me? What we'll say? అయిపోయింది, సమయం అంతా గడిచిపోతా ఉంది. There is a lot of time has been wasted in our lives. ఇప్పుడు నాకు 46 నడుస్తున్నాయి. Uncle has his 46. ఇంకా నా టైం ఎంత లెక్క ఉంది? ఇంకా How much time we have? 90 అండి మొత్తం మానవ ఆయుష్. 90 If సంవత్సరాలు. the ఇంకెంత man ఉంది life నాకు? is 90, let's say, బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇంకా what will ఎంత బ్యాలెన్స్ ఉంది? 45. 45 అయిపోయినాయి. 45. 46 లో అనుకుంటున్నాను నేను. ఇంకెంత ఉంది 90లో? 44. 44 ఉన్నాయి అంతే, అయిపోయి సగం అయిపోయింది. So the off life has been completed. ఇప్పుడు జీవంకులు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచిగా దేవుని కొరకు యోగ్యంగా జీవించారు, రెడీ. మరి నీ జీవిత పరిస్థితి ఏంది? What is your life then? ఒకసారి పరీక్షించుకో. Examine once yourself. ఎక్కువగా I ప్రయాసపడితే labored more abundantly than many people. ఏ విషయంలో ప్రయాసపడ్డాడు ఆయన? In which he was labored? పరిశుద్ధత కొరకైన ప్రయాసము, He labored because of holiness. భయభక్తులు కలిగిన ప్రయాసము, He practiced to be fear in Lord. ప్రార్థన జీవితంలో ప్రయాసం, He practiced in prayer life. అనేకులు నరకానికి పోకుండా రక్షించాలనే ప్రయాసం. He labored to bring many people from the destruction
to the నీ Lord. జీవితంలో చెప్పగలవా? Can you tell that? Can you testify yourself about that? ఎన్ని సమయాలు మందిరంలో బాగొట్టుకున్నావు? How much time you have wasted in the church? ఇప్పుడు ఇది ఎన్నో నెల, ఎన్నో మాసం ఇది? In which month we have been there? 6వ month. నెల. అంటే ఈ సంవత్సరం సగం అయిపోయింది. There is half of the year has been ఈ already gone. సంవత్సరం సగములో ఒకసారి ఆలోచన చేసి చూడు. If you examine about your last 6 months, వారానికి ఒక సంఘ ప్రార్థన, weekly one church prayer is there. సంవత్సరానికి ఎన్ని సంఘ ప్రార్థనలు వస్తాయి? How many church prayers will be there in a సో year? కౌంట్ చేయండి అమ్మా. 52. 52 సంఘ ప్రార్థనలు. There will be 52 church అంటే prayers. 6 నెలలకి ఎన్ని వస్తాయి? How many will come for 6 months? 26. 26 సంఘ ప్రార్థనలు. ఒకసారి 26 church prayers. ఓ పని చేయండి, మీరంతా కూడా Let's do one thing. దేవుని బిడ్డలంగా As a children, ఒక డైరీ తీసుకోండి, take the diary, నీ పేరు రాసుకోండి, write your name, సంఘ ప్రార్థన రండి, come to the church prayer, ఆ రోజు మీ డేట్ వేసుకోండి. write down your date. ఎప్పుడు సంఘ ప్రార్థన రాదు ఆ రోజు డేట్ ఏం మాకండి. Don't write your date. అప్పుడు Don't మీకు come to the సంవత్సరం church అంతా prayer. కౌంట్ వచ్చేస్తుంది. And you will get the count how many times you came to the church prayer. ఒకసారి పరీక్షించుకుందాం. Examine yourself. 26 సంఘ ప్రార్థనలు గడిచిపోయినాయా? There is already 26 church prayer has been already gone. 26 అయిపోయినాయి. 26 church prayers already ఈ gone. 26లో కనీసము 6 నెలల్లో 3 నెలలు తీద్దాం. 3 నెలలు అయితే ఎన్ని వస్తాయి? 13 వస్తాయి. Out of 26, కనీసం 13 ఉన్నాయా? did we attended 13 church prayers? ఇంకా that సగంలో years? సగం తీసేద్దాం. ఎన్ని ఉంటాయి ఇంకా? Let's we reduced more than 50%. కనీసం 6 ఉన్నాయా? Can we came to the church prayer ఇంకా 6 దాంట్లో times? తక్కువ చేసేద్దాం. ఎన్ని ఉంటాయి? We will reduce again then 3 times. కనీసం 3 ఉన్నాయా? ఇంకా తక్కువ చేద్దాం. ఇంకెన్ని ఉంటాయి? కనీసం బాధపడాలా? దేవుడు బ్రతికించి ఆవుష పోస్తున్నాడు. దేవుని బిడ్డ కదులు దేవుని దగ్గరికి, Yeah, దేవుని మందిరానికి పరిగెత్తు, దేవుడు నీకు అన్ని ఇస్తాడు. we should feel guilty about it because we have been not attending. any కనీస church prayers. ప్రయత్నం చేయి, కనీస భారం కలిగి ఉండు. We should at least practice of coming to the church. దేవుణ్ణి prayers. కొరకు సిద్ధపరచడి స్థలం God has been prepared this place for you. నువ్వు సద్వినియోగపరచుకో. You should utilize this church prayer. వారు కొడుకులకి చాలా ఉపయోగపడతాయి. The weekly prayers are very important in your life. ఎన్ని బాధ్యతలున్నా Whatever the responsibilities you have, వారు కొడుకులకు వచ్చేసాయి. you have to attend the church prayer. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. God will bless you more. కొత్తగూడెంలో ఒక సంఘ పెద్ద గారు ఉన్నారు. There is a church believer in Kottagudem. ఇక్కడ కూడా ఆ అక్కొచ్చెలలో ఆ కుమార్తె వచ్చింది ఇక్కడికి. One day, ఆయన గారికి 7 మంది కుమార్తెలు. ఎంతమంది కుమార్తెలు? ఎంతమంది కుమార్తెలు? elder had 7 7 daughters. మంది కుమార్తెలు. 7 daughters. చిన్నప్పుడే ఆ తల్లి చనిపోయినారు. At the childhood, the mother has been died. మందిరంకి వెళ్ళాలంటే దాదాపు 4-3-5 కిలోమీటర్లు వెళ్ళిపోవాలి. ఎడారిలో కట్టారు మందిరం. The church is very far from their home. ఆ రోజుల్లో వెహికల్స్ లో సైకిల్ మీద In వెళ్తుండేవారు. those days, there was no vehicle, so he has to go. ఊహించండి, 7 మంది పిల్లలు తీసుకుని ప్రతి కూటికి అటెండ్ అయ్యాడు ఆయన. ఎంతమందిని తీసుకొని? That elder will be attending the church with the 7 daughters. చిన్న చిన్న పిల్లల్ని 7 మందిని తన బిడ్డలను తీసుకొని He used to take the 7 daughters right from home. భార్య చనిపోయింది. The wife is not there. 7 మంది పిల్లలు తీసుకొని ప్రతి కూడికి పాలు పొందేవాడు అంట. He used to attend every weekly church from their home. ఇప్పటికి ఉన్నాడు ఆయన. Still he is alive. మీరు చూడవచ్చు. You can see him. పండు ముసలని అయిపోయినాడు. He is very old in his old age. సాక్ష్యంగా ఉన్నాడు. That we should have that kind of testimony. దీపస్తంభం అంటే అదే. That is the light of. దీపస్తంభం అంటే సాక్ష్యం. That is light of lamp. 7 మంది ఆడపిల్లలను తీసుకొని ప్రతి కూడికి వెళ్ళేటువంటి ఆ చక్కని He used to carry 7 daughters to the church on every weekly meetings. మాదిరి. That's the example. దేవుడు ఆయన పిల్లల్ని ఆశీర్వదించాడు. God has blessed their daughters. ఎవరికి తక్కువ చేయలే. God does not have been. దేవుడు హెచ్చింపులు ఉంచాడు. He has been blessed everyone. నా భారం మీద పిల్లరా, That's the burden on my life. దేవుని మందిరం దూరం కావద్దు. Don't be away from the church. అది నీ ఇల్లు. This is your house. అది దేవుని ఇల్లు. This is God's house. అది నీ స్థానము, That's your నీ place. భాగము, It's your నీ సమయాన్ని in your time. నువ్వు సద్వినియోగం You have చేసుకోవాలి. to utilize it. ఎప్పటికైనా పశ్చాత్తాపడి Examine yourself and confess to the Lord. దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు ప్రయాసపడు. And labor for the Lord's work. కనుక అందరికంటే ఎక్కువగా ప్రయాసపడుతున్నాయి. I labored more abundantly than many. మనం ఎన్ని చూసినామండి ఇప్పటికి? How many we have seen? పరిశుద్ధత, Holiness, భయభక్తులు, fear in God, ప్రార్థన, prayer life, ప్రయాసపడట. laboring for the Lord. అందరికంటే ఎక్కువగా I ప్రయాసపడుతున్నాయి. labored more abundantly than many.
నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు ప్రభు. God is giving you an opportunity. ఎప్పుడైనా మించిపోయింది లేదు, Nothing has been delayed. మిగిలిన సమయమైనా ప్రయాసపడు, In the rest of the time, just సువార్తలో ప్రయాసపడు, labor for the Lord. ప్రార్థనలో ప్రయాసపడు, Labor for the prayer. ఇతరులకు సువార్త అందించి తీసుకొచ్చే దాంట్లో ప్రయాసపడు. Preaching the gospel, labor about it. ఒక ప్రశ్న వేసుకుందాం మనం. Question yourself. రాత్రి దైవసేవుడి దగ్గర విన్నాం మేము మీటింగ్ లో. We have been visited one God's servant in the meeting. నీ ద్వారా ఎంతమంది ఆత్మ రక్షించబడినారు? Because of you, how many souls has been saved? నీ ద్వారా ఎన్ని ఆత్మ రక్షించబడినాయి? Because of you, how many souls has been saved? నా ద్వారా ఒక ఆత్మ రక్షించబడిన చేతులు ఎత్తున్నా, ఒక ఆత్మ రక్షించబడ్డాడని Can anyone can raise one hand, their hand, if their పోనీ any soul has been saved? రెండు ఆత్మలు వచ్చినాయి ప్రభు దగ్గర చేతులు ఎత్తేవాళ్ళు ఉన్నారా? Can you tell two souls came to the church because of me? నా జీవిత కాలం అంతటి ఎప్పటికీ ఒక 5 ఆత్మలు Entire సంపాదించిన my బాబు అని చెప్పలు ఉన్నారా? Entire my life, I brought 5 people to the church. ఎవరైనా ఉన్నారండి? Is anyone is there that ఒక్క ఆత్మ రక్షించబడి నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడిన is అనుభవం one ఉందా? soul has been win from your life? రెండు ఆత్మలు, 2 souls, మూడు ఆత్మలు, 3 souls, 4 ఆత్మలు, 4 souls. ఒక్క ఆత్మ రక్షించబడకపోతే నీ ద్వారా If there is one soul is been not win because of your life, నీ విషయమే ప్రభు ఎంత బాధపడతాడో. then how God has been agony because of you? కాబట్టి ఎక్కువగా ప్రయాసపడుతుని I labored more abundantly. దేవుని కొరకు ప్రయాసపడే సమయాలు ప్రభు మనకిచ్చాడు. God has been given a time to labor for his works. నీకు ఆయన కృపనిస్తాడు, God will give you the తన grace. ఆత్మనిస్తాడు, God will give you the తన spirit. సంఘం ఇస్తాడు, God will give you the తన time. సహవాసం ఇస్తాడు, God will give you a fellowship. అనేక సదుపాయాలు నీకు ఇస్తాడు. God will give you all things to your needs. నీ అంతట నువ్వేం ప్రయాసపడిన అవసరంలే, You should not labor anything for your ఊరిక ప్రయత్నించి చాలు, just you start with God will help you. ప్రభు తన కృప నీకు ఇస్తాడు. God will give you the grace and అందరికంటే ఎక్కువగా I ప్రయాసపడితేనే. labored more abundantly than many people. తర్వాత 5వదిగా The చూసుకొని 5th one we'll ముగించుకుందాం. see, లూకాసు సువార్త అండి, Luke Gospel, 21వ అధ్యాయం మొదటి వచనము అందరికి కలిసి చదువుదామండి. Luke 21 first. కలిసి చదువుదాం. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులైన పారదూసెను. ఒక భేదవివరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూసి, Casting the gifts, ఈ భేదవివరాలు అందరికంటే ఎక్కువగా వేసినని you cast మీతో నిజంగా చెప్పుచున్నాను. అందరూ తమకు కలిగిన సమృద్ధుల నుండి కానుకలు వేసిరు గాని ఈమె తన లేమిలో కలిగిన జీవనవంతం వేసిన వారితో. 5వదిగా అందరికంటే ఎక్కువగా దేవునికి ఇవ్వట. more abundantly giving to the Lord. అందరికంటే ఎక్కువగా దేవునికి ఇవ్వట Giving more abundantly than many of the people. అంటే నీ ఉన్నదంతా తీసుకొచ్చి ఇవ్వడానికి కాదు కానీ, It's not think that give everything what you have, నీ మనసు, what the heart నీ says, ఆశ, what you have desired in your దేవుని కొరకు నేను ఇవ్వాలి, heart to the Lord. What the desire you have to give to the Lord. నా స్థానం ముందుండాలి I have to be in first in the giving to the Lord. అనేది ప్రభు ఆశపడుతున్నాడు. That's the God is expecting from you. ఏదో ఆయన పేదవాడై బంగారు నీ ఎండి నీ డబ్బు కోసం కదా ఆశపడేది ఆయన. God is not a poor and is not expecting you to బంగారం give gold. వెండి సమస్తం ఆయనదే. God is very rich. Is everything gold and everything is his. ఇవ్వకపోయినా కానీ ఇవ్వాలనేటువంటి ఆశ ప్రభు నీలో చూడగోరుతున్నాడు. God is expecting the desire from you that you have to give to the abundantly to the God. అందరికంటే ఎక్కువగా ఆ విధవరాలు Abundantly more many of the people. దేవునికి సమర్పించుకుందామే. God, you have to give more abundantly to the Lord. నీ జీవితంలో చెప్పగలవా దేవుని బిడ్డ? As a children of God, can you say that? అందరికంటే దేవునికి ఇచ్చిన అనుభవాలు ఉన్నాయా? Do you have any testimony that you have given more abundantly than many people? అసలు దశంభాగం వేస్తున్నావా? Are you giving the tithe to the Lord? ప్రశ్న, దశంభాగం వేస్తున్నావా? It's a question. Are you giving the tithe to the Lord? కొత్త నిబంధన లేదు ఆజ్ఞ, There is no has been అలా అని కాదు. given in the New Testament. దేవుడు ఆశీర్వదిస్తాడు. God will bless you. దేవుడు నీ కొరకు తన ప్రాణమే ఇచ్చేశాడు. God is giving his complete life to you. నీ నుండి ఏదో వస్తువు వాహనం ఆశపడలేదు కానీ God is not expecting any worldly things from you. ఆ మనసు కోరుతున్నాడు. God is expecting the heart from you. భేదవిధవరాలు అందరికంటే ఎక్కువగా ఇచ్చిందంట. The poor widow has been given more abundance than many people. ప్రభు ఆ విషయం ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నాడు God చూడండి. has been given good testimony about her. వీళ్ళ ఈ మధ్యాహ్నం కాల సమయంలో మనం అందరం కూడా ఆ విధంగా అందరికంటే ఎక్కువగా దేవునికి ఇవ్వాలి, చేయాలి, ఉండాలనే ఆశ మనం కలిగి In ఉండాలి. this afternoon, we should have a desire to give the more abundantly to the Lord from our hearts. చూడండి 2వ దినవృత్తాంత గ్రంథము 2nd Chronicles 29వ అధ్యాయం 29th chapter. 2nd Chronicles 29th chapter.
దావీదు గురించి ఒక మాట చదువుకుందామండి. We'll see the one word about David. Second Chronicles 29. 29వ అధ్యాయము, క్షమించండి, మొదటి దినవృత్తాంతములండి. First Chronicles. దావీదు యొక్క సమర్పణ దేవుని కొరకు ఎంతగా తన How David has been భార్యం కలిగి ఉన్నాడో sacrificing చూస్తాం. to the Lord. We'll see how he had a desire to the Lord. రెండవ వచనం చదువుకుందామండి. 29. మొదటి దినవృత్తాంతములు 29:2 నుంచి చదువుదాం. First Chronicles. నేను 29. బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరం కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పని కర్రలను, గోధుమక రాళ్ళను, చక్కెర రాళ్ళను, వింతైన వర్ణము గల వివిధ రాళ్ళను, మిక్కిలి విలువగల నాలా రత్నములను, తెల్లచారాయి విశేషంగా సంపాదించుతుంది. 3వ వచనమండి. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రశస్తమైన మందిర నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేనిచ్చేదను. కాబట్టి దావీదు అంత ఇచ్చి ఇంకేమంటున్నాడు? నా సొంతమైన బంగారం కూడా నా దేవునికి ఇస్తానని మొక్కుంటున్నాడు. Own proper good. Have mine own proper good of the gold and silver. దేవుని భాగమే కాదు, దేవుని కాంది తనది కూడా ఇచ్చేస్తున్నాడు దేవునికి. The David is giving what he had to the Lord. దేవుడు ఆ దైవజనుడిని హెచ్చించాడు. God has blessed that God's servant. అంటే మనిషి నుండి ఏదో తీసుకోవాలని కాదు దేవుని ఉద్దేశం. God is not expecting something from the మనిషి ఆశించట్లే దేవుడు. Nothing is expecting from the man. దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే దేవుడు అంత మనకి ఇచ్చేసాడు. The Lord's love is how much means he's been given his life to us. మరి ఎందుకు ఇలా వాక్యం రాయబడిందంటే నీలో ఉన్నటువంటి ఆశ, ఆ యొక్క మక్కువ, ప్రేమ దేవుని పట్ల ఏముండదు చూడగోరుతుంటున్నాడు. God wanted to examine whether you have a desire to give to the Lord or not. అందుకే బాక్సింగ్ అంకుల్ దినాలలో In the days of boxing uncle, ఈ ఆఫరింగ్ చేస్తున్నప్పుడు, when the offering is been giving, పాట పాడుతున్నప్పుడు, when the song is singing, ఇలా వరుస లైన్ లో వచ్చి the కానుకలు people are వేస్తున్నప్పుడు coming on the line, ఆయన అనేది దైవజనులు the God's servant has to tell ఎవరైతే యేసు ప్రభువును విశ్వాసం ఉంచలేదో, రక్షణ పొందలేదో, the people who have been not believing in the రక్షణ Christ పొందని and వారు salvation. కానుక వేయొద్దని చెప్పేదంట. He used to tell that we don't have a salvation, don't give the offering to the Lord. అట్లా ఉన్నారా ఈ రోజుల్లో? Is anyone there that to tell like that? రక్షణ పొందని వారు కానుక వేయొద్దని ఉన్నారు ఎవరన్నా? Is anyone that today to tell that don't give the offering if you don't have a salvation? చూడండి, ఎతుకులాడి చూడండి, రక్షణ లేకుండా కానుక వేయొద్దు బాబు అని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? If there is no salvation, don't give this offering. Can anyone is there day to tell like this? ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి బాక్సింగ్ గారే. Is there anyone means because that's a God's servant boxing. రక్షణ ప్రాముఖ్యమైనది. నాకు The salvation is most important. దేవునికి కావాల్సింది రక్షణ ప్రాముఖ్యమైనది. God wants the salvation. రక్షణ లేకుండా ప్రభువు యొక్క ప్రేమను తెలుసుకోకుండా నీ కానుక నాకెందుకు అంటాడు Without ఆయన. knowing his love and without having a salvation, you cannot offer him anything. 2005లో నేను కూడా అట్టే చేశాను. In 2005, we also did the same బక్సింగ్ thing. గారు మాట చెప్పాడు కదా చెప్పి నేను కూడా ఊక అట్లా అనేసిన. రక్షణ లేని వాళ్ళు కానుక వేద్దామని చెప్పిన అంతే. Uncle also said one time without ఒక్కొక్క మందిరమే మానేసింది. ఒక్కొక్క మందిరమే మానేసింది. one sister has been stopped. ఏందక్క మందిరం రావట్లేదంటే, We asked why you are not coming to the church. కాదయ్యా నువ్వు కానుక వద్దన్నావు కదా అందుకే You మందిరం told not to మానేసాను. offer without salvation. అక్కడ కొంతమంది తీసుకుంటారు. People will take like this. దేవునికి కావాల్సింది రక్షణ. The God wants salvation from you. నీ పాపాలు ఒప్పుకో, Confess your sins. ప్రభువుకు నీ హృదయంలో చోటివి. Give the space to your in అది heart. నువ్వు ఏ చేసినా ఏది ఇచ్చినా అది దేవుని తృప్తి వస్తుంది. Then you offer, that will be holy, glorified to the Lord. చూడండి, ఒకసారి చేతులు నిండా కుష్టి కురుపులు ఉండి బ్లడ్ వస్తూ చీము గారుతా ఉంది నా చేతుల నిండా. ఈ చేతుల్లో ఇంత పెద్ద లడ్డు పట్టుకొని ఉన్నాను. అయ్యా రండి బాబు లడ్డు తినని అంటున్నాను. ఏం చేస్తారా మీరు? వచ్చి తింటారా? అర్థమైందా మీకు ఈ సూత్రం? నా చేతులను ఊహించుకోండి, అంటే లేదు కానీ ఊహించుకుందాం. When you నా have చేతులకు కుష్టి వ్యాధి వచ్చి కురుపులతో రసి గారుతా ఉంది, రక్తం గారుతా ఉంది. చేతులు అంత భయంకరంగా ఉన్నాయి చేతులు. ఈ చేతులతో 1 కేజీ లడ్డు పట్టుకొని ఇదిగో బాబు లడ్డు అంటే ఏం చేస్తారు మీరు? if your hands are unclean or you have a disease and holding the any food to offer, will you take it? తీసుకొని ముందుకు వస్తామా? If anyone will come to take it, లడ్డు బాగుంది కానీ the food is good. లడ్డు బాగానే ఉంది బాబు, Food is good only, కానీ నీ చేతులు but your hands are unclean. భయంకరమైన నాయన. Your hands were dirty and unclean. దేవాది దేవుడు అదే అంటున్నాడు. God is telling that only.
ఓ నా ప్రియ మానవుడా, My beloved, నువ్వు ఇచ్చేది చేసేదంతా నాకు బాగానే ఉంది, whatever you're giving, that is okay, good. కానీ నీ చేతులు, నీ About your హృదయము your heart and our hands, పాపమని రోగంతో ఉంది. they are unclean. It's full of sin. అది క్లీన్ చేసుకో, అది కడిగి వేసుకో. First clean that, అప్పుడు confess that. అప్పుడు ఏజ్ నేను తీసుకుంటా. Then whatever you give offered, then I'll be happy for that. ఈ రోజు నుండి చెప్పే వాళ్ళు ఎవరు కూడా లేరు. In these days, no one is there to tell like that. వాడికి లాగడం సరిపోతుంది, లాగులేడు డబ్బులు లాగుతావు బాగా. Many people are asking for the money. రక్షణ గురించినటువంటి ఆ భారంతో ఉండే సందర్భాలు మనం తక్కువ అయిపోతున్నాయి. So we have seen the desire for the salvation. దేవుడు మానవునికి పాపక్షమాపణ ప్రాముఖ్యతనిచ్చాడు. God is given forgiving of sins. మానవ హృదయం మార్చి God has changed the మానవ man's heart. హృదయంలో దేవుడు నివసింపగోరినాడు. God had changed the man's heart and he wanted to live in the heart. మనిషి హృదయం మంచిది కాదు, The man's heart is అది deceitful. ఘోరమైన వ్యాధితో ఉన్నది. Deceitful many the all. ఆ పాప హృదయ ఘోరాన్ని వ్యాధిని కడగటానికి యేసుప్రభు రక్తం కాచాడు. God has shed his blood to cleanse our heart. యేసయ్య నీ రక్తం నా హృదయం కడుగని ప్రార్థన చేసుకుంటే We ask the God to cleanse your heart. అని కడిగేస్తాడు. He will clean with his blood, precious blood. అప్పుడు నువ్వు ఏది ఇచ్చినా దేవునికి Then సంతోషమే. whatever you offer, that will be a glory to the Lord. కడగబడిన నీవు Once you washed with your hand, దేవుని కొరకు ఎంత ఇస్తున్నావు? how much you are sacrificing to the Lord. దేవుని బిడ్డగా ఉన్న నీవు As the children of God, అందరికంటే ఎక్కువ స్థానంలో ఉన్నావా? are you been standing on the top on giving to the Lord? దేవుని మందరికి ఎంత ఇస్తున్నావు? How much you are offering to the Lord? దేవుని బిడ్డలు పేదవాళ్ళకి ఎంత ఇస్తున్నావు? Are you giving anything to the poor? ఎంతవరకు నీ చేయి How చాపగలుగుతున్నావు? much you are extending your hand to the giving? మనం మిగిలించుకొని ఈ భూమి మీద ఏం చేసుకోలేము. We cannot take anything which we have been. దేవుని పేరిట పేదవాళ్ళకి దేవుని పనికి ఉపయోగిస్తే అది గొప్ప బహుమానం మనం In the name పొందుతాం. of Jesus, we have to utilize our wealth to the poor people and the church. కనుక ఈ పేదవారు అందరికంటే ఎక్కువ వేసిందంట. This poor widow has been given than many people. నీ జీవితంలో కూడా In your life, ఇది నేర్చుకుందాం. we have to learn this. దేవునికి అందరికంటే ఎక్కువగా నేను ఇవ్వాలా. We have to give more abundance than many people. నీకున్నదే, Whatever you నీకు have, కలిగినదే, whatever you నువ్వు చేయగలిగిందే whatever you can do, దేవుని కోసం చేయాలి. we have to do for the Lord. అందరికంటే ఎక్కువగా ఇవ్వాలి నేను దేవునికి. We have to give more abundance than many of people. ఎంత అద్భుతమైనటువంటి ఆశామది. What a desire the poor woman కనుక ఈ have. 5 విషయాలు మన జీవితంలో తలపోసుకుందామండి. We have to remember all these 5 things. మొట్టమొదటి అందరికంటే ఎక్కువ పరిశుద్ధత, More than people, holiness, అందరికంటే ఎక్కువ భయభక్తులు, fearing the God more than many people, అందరికంటే ఎక్కువ ప్రార్థన, prayer life more, అందరికంటే ఎక్కువ ప్రయాసము, laboring the more abundantly more than many people, అందరికంటే ఎక్కువగా దేవునికి ఇవ్వట. giving more abundance than many people. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. God will bless you in that way. అందరికంటే ఎక్కువ స్థానంలో నువ్వు ముందు ప్రయత్నం చేయాలి. You have to be in competitive in the first in all the places. చివరిగా చూసుకొని ముగించుకుందామండి. So lastly, we'll see one thing. 2 కొరింథీ పత్రిక 2 Corinthians, ఉత్సాహాన్ని ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించును. 2 Corinthians 9వ అధ్యాయం అండి. 9th chapter. 9వ అధ్యాయము 2 కొరింథీ 9వ అధ్యాయము 6 చదువుదామండి, కలిసి చదువుకుందాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధి విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని మీ విషయమే చెప్పవచ్చును. సనుగుకయు బలవంతం కాకయు ప్రతివాడు తన హృదయం నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును, మరియు అనేటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారవి ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీళ్ళ సమస్థితులను కృపను విస్తరింపచేయగలడు. 9వ వచనం, ఇంది విషయమే అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, To the poor, అతని నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉన్నది. ఈ మాటలు కూడా మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఉత్సాహం ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. కొంచెం ఇత్తేవాడు కొంచెంగా పంట కోస్తాడంట, ఎక్కువ ఇత్తినవాడు ఎక్కువగా పంట కోస్తాడంట. కాబట్టి yeah, he has soweth the springly shall reap the springly, and the which soweth bountifully shall reap so also bountifully. కాబట్టి ఈ మాటలని మన హృదయంలో తలపోసుకుందామండి. So we have to remember all these things. ఒకసారి మళ్ళీ ధ్యానించుకుందాం. We'll remember once again all these things which have been meditated. దేవునికి ఎక్కువగా కనపరుచుకున్నట. We have to be more seeing to the Lord. మొట్టమొదటి ఏంటండి? The first thing,
పరిశుద్ధత, holiness. దానిని గుర్తు చేసుకోవాలి. We రెండవది have to remember Daniel. The second భయభక్తులు, thing, the fear of God. అందరికంటే ఎక్కువ భయభక్తులు. We should have fear more than many people. మూడవది The third thing, ప్రార్థన, అందరికంటే ఎక్కువ ప్రార్థన భయం we కలిగి have to ఉండట. do more prayer than many people. నాలుగవది The fourth thing, అందరికంటే ఎక్కువగా ప్రయాసపడట. we have to labor more abundantly than many people. ఐదవది And the fifth one, అందరికంటే ఎక్కువగా నా దేవునికి నీ ఇవ్వాలా. giving more abundance than many people. కనుక మన ముందు మీటింగ్స్ ఉన్నాయి. There have been special meetings in this దేవుని week. కొరకు ఏదైనా చేయొచ్చు. నువ్వు We can do anything for the Lord. ఆర్థికంగా నువ్వు సహాయం చేయకపోవచ్చు, Maybe you cannot do any materialistic thing. అయితే నీ చేతులు సహాయం చేయొచ్చు, You can do whatever you can. నీ give your- సమయం సహాయం You చేయొచ్చు, can give your time. నీ తలాంత సమయం సహాయం చేయొచ్చు. Whatever you have been given God, you can. కొంతమందికి ఆర్థికంగా ఇవ్వలేని పరిస్థితి ఉంటది, Few people cannot offer few things. అయితే వారి శక్తిని దేవుని కొరకు ఉపయోగించుకోవచ్చు, You can give the strength to the Lord. వారి ఆరోగ్యం దేవునికి ఉపయోగించుకోవచ్చు. Health to the Lord. చూద్దాం రేపు మీటింగ్స్ ఎట్లా మనం చేస్తాము. Let's see how we will collaboratively do this meeting. మనకి 3 దినాలు ప్రత్యేక కోడికలో భోజన సదుపాయం ఏర్పరచబడింది. In these 3 days, there is a love feast. ఆర్థికంగా నువ్వు చేయలేకపోయినా If you are not able to give offer as a నీ material, చేతి సహాయం పనుల ద్వారా కూడా దేవుని మహింపరచొచ్చు. by participating as a volunteer, you can also give to the ప్రభు Lord. మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. God will bless you. ఎక్కువగా దేవుని కొరకు నేను ఉండాలి. You have to think more. You have to decide. You have to be in a top and many things నిన్ను, for the నీ Lord. కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు God ప్రభు. will bless you and your family. అందుకే 5 విషయాలు తలపోసుకుందాం. We have to remember all these 5 things. ఎక్కువ భయభక్తులు, More fear, ఎక్కువ ప్రార్థన, more prayer, ఎక్కువ పరిశుద్ధత, more holiness, ఎక్కువ ప్రయాసము, more abundant labor, ఎక్కువ దేవునికి ఇవ్వుట. more giving to the Lord. ఒక డబ్బులే కాదు, Not only the money, వివిధమైనవి కూడా దేవునికి ఎక్కువ ఇవ్వచ్చు. the strength and time you can. నీ give more. శక్తికి మించి దేవుని కొరకు నువ్వు ప్రయాసపడవచ్చు. You can offer more strength to you. భోజనం అయిన తర్వాత చాలా వంట పాత్రలు అంటే కడిగేసుకో నువ్వు. There is a lot of vessels after the food. You can clean it and you can go. భోజనం చేశాక 500 మందికి వంట పాత్రలు పడేస్తాడు అక్కడ. There are a lot of big vessels will be there after the food. ఎక్కువ చేసుకో దేవుని కొరకు. We can participate in cleaning in that. యూత్ క్యాంప్ లో యవనస్తుల మీటింగ్ పెడితే In youth camp, there is ఊటుకుండా ఒక సహోదరుడు ఉన్నాడు తిమోతి అని. there is a brother ఆ- Timothy. ఆ సహోదరుడు నేను Brother Timothy and uncle. హెబ్రోన్ లో చాలా ఉంటాయి వంట పాత్రలు. There will be a lot of big vessels in నేను Hebron. చేసింది కొంచెం అతిశయం చెప్పడం దేవుని మహిమ చెబుతున్నాను. We have did little, but just for an example, we're telling. 11 గంటలకు పోయాను పాయింట్ మాట తీసుకొని. We went on at 11 o'clock. బయటకు వస్తే నల్లని మొఖాలతో వచ్చేసినాం బయటికి. We came out with a black, like అంత ఆశ, the dirty face. దేవుని పని చేయాలని ఆశ. We have a desire to the work in the church ఎందుకంటే ముందే డ్యూటీలు వేసుకుంటారు వాళ్ళు. because there will be పలా నల్గొండ given. టీం చేస్తారు, Duties will be given there. ఖమ్మం టీం చేస్తారు, From the which place? వరంగల్ టీం చేస్తారు, ముందే ప్రకటన Warangal చేస్తారు team. వాళ్ళు. Yeah, they will announce. ఇంకా వేరే ఛాన్స్ ఉండదు. There is no chance for other people. నేను పని దొరకట్లేదు, Uncle and brother went there. చేయాలని ఆశ. They have a desire to work in the church. ఆ రోజు ఆ టీం ఎవరు రాలేదు. There is no. The team has been absented అక్కడ there. నిలబడ్డా అక్కడ పోయి So they have. ఏమయ్యా standing పని there. చేస్తారన్నారు అక్కడ ఒక అన్న They ఉండి. asked, "Will you do the work?" చేస్తామని ఆశపడుతున్నాం అన్న, మాకు They దొరకట్లేదు said, అన్న. "We have a desire to do." ఇవ్వండి అక్కడికి వెళ్ళండి. And then they said, "Go and clean the results." ఎంత సంతోషించినో. They were so happy. ఈ రోజు నీ పరిస్థితి ఎట్లా ఉంది? What is the situation in this? చీపురు పట్టుకునే సమయాలు నీ చెయ్యి ఎప్పుడైనా చీపురు పట్టుకుని ఊడిచింది మందిరంలో? Do you have any testimony that you have been cleaned the church any day? శాపం చేసిన తర్వాత యవనస్తురాళ్ళు చేయగలిగిన వారు చీపురుతో నీ చెయ్యి ఊడిసిన సమయాలు ఉన్నాయా? Youngsters, have you ever cleaned the church and did work in the church? బాత్రూమ్కి వెళ్ళిపోతే కొన్నిసార్లు If you go to the washroom, స్మెల్ వస్తా ఉంటాయి. there will be a smell coming out of that. ఏం చేయాలా? What we have to do? ఒక్కోసారి పిల్లలు బాత్రూమ్స్ లో టాయిలెట్ ఏమంటారు, Wash water. మూత్రంకి వెళ్ళి వాటర్ కూడా కొట్టరు. Some small ఆ children మధ్య ఒక రోజు won't పోతే clean. అక్కడ పోగానే భయంకర స్మెల్. ఏందా స్మెల్ అతను చూస్తే లోపల So when children won't clean it, like వాటర్ will keep కొట్టలే. dirty. ఎవరు చేయాలి అది? Who will do that? పనులు పెడదామా? We'll see the servants out from outside. అతిశయం చెప్పడం కాదు కానీ No. బ్రష్ తీసుకున్నాం, పిల్లలు తీసుకున్నాం, Uncle has took this brush. పైకి కూడా పోలే, వెంటనే He did not go up. మొత్తం క్లీన్ చేశారు. He cleaned all అంటే the గొప్ప washrooms. చెప్పట్లేదు, గొప్ప కోసం It's not for the క్షమించండి. glory. Just to ఈ give the వాసన example. చెప్పకూడదు. We should not tell this. నువ్వేం చేయాలంటే కనపడ్డప్పుడు ఏం చేయాలా? Whenever you see that, అది నీ తండ్రి ఇల్లు.
that this is your అది father's house. నీ ప్రభు ఇల్లు. This is your Lord's house. ప్రభు నిన్ను చూస్తున్నాడు, Lord is looking into you. నిన్ను ఆశీర్వదిస్తాడు. God will bless you. దేవుని ఇంట్లో ఏది తక్కువ పనిగా ఎంచుకోవద్దు. You should not feel anything low in your ఒక church. చెత్త చేసినా అది విలువైన పని, దేవుని పని. Whatever you do small work, that is to it will glorify the Lord. మన పితలు నేర్పిన పాఠాలు అయ్యి. That's our forefathers has been telling us. మన పితలు వాళ్ళు చేశారు, నేర్పించారు. వాళ్ళు forefather has been taught us. They had did and taught us. ఈనాడు మనం కూడా అదే ఫాలో అవ్వాలా. Today we have also follow that. రేపు మీటింగ్స్ పెట్టినప్పుడు, tomorrow, like this week, there's special meetings. మనం అందరూ అట్లా పని కల్పించుకోవాలి. We have collectively come and we have to do the ఏదో టయానికి మీటింగ్ వచ్చి మీటింగ్ పోవటం కాదు. మనం attending the meeting is not only thing. అలా నువ్వు వస్తే నువ్వు ఒక గెస్ట్, ఒక చుట్టం లాంటి వాడు నువ్వు మందిరానికి. You come in that days as a meeting. నువ్వు ఒక చుట్టం లాగా చుట్టం వెళ్ళిపోతున్నావు. As a guest, as a relative, you come and go. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? If the member of the families, పని చేస్తారు. they will do the work. అంటే కొంతమంది షుగరు బలహీనతలు ఉన్నారు, వాళ్ళ విషయమే చెప్పట్లేదు. Some people who have a sickness, we are not talking about them. చేయగలిగి ఉన్నవారు, if you have a strength, if you can able to do whatever the things to the Lord. ఇంటి దగ్గర పనులు చేసుకునేవారు. If the people who can do works at home. కొంతమంది ఎట్లుంటారంటే, some people will there. ఇంటికి అన్ని పనులు చేస్తారు, ఇక్కడ మందిరంలో మాత్రము నా చేత కట్టదన్నా, they can do everything. నొప్పి కాళ్ళు నొప్పి అంటుంటారు. some people can do everything. ఇంటికి పోతే బట్టలు పిండుతూ ఉంటారు. they are able to ఇంటికి పోతే ఊడుస్తూ ఉంటారు. they are able to clean. ఇంటికి పోతే బట్టలు బాగుతా ఉంటారు. they are able to మందిరం పోతే అబ్బో కాళ్ళు నొప్పి అన్నా, చేయి నొప్పి in అన్నా, case they will tell that they have some sickness. ఎట్లా దేవుడు ఆశీర్వదిస్తాడు నిన్ను? how God will going to bless you? ఎట్లా దేవుని ఆశీర్వాదం పొందుతావు how నీవు? can the blessings come to you, Lord? కనపరుచుకునే దేవునికి you have to show to the Lord. చిన్న ఆశ కలిగి ఉండు. you have to design in your heart. చూడు దేవుని అంటే దేవుడిని దీవిస్తాడు. how the Lord is going to bless you. 5 విషయాలు మన మనసులో ధ్యానించుకుందాం. we have already meditated. ప్రభువు సహాయం చేయను గాక. let God help you in that way. దయచేసి మోకరించండి. కొన్ని క్షణాల పాటు ప్రార్థనలో ఉందాం. ప్రియ దేవుని సంగమా, ప్రభు రక్తం విమోచింపబడిన దేవుని నా ప్రజలారా, నీ టైం వేస్ట్ అయిపోతుంది, నీ కాలం గడిచిపోతా ఉంది. ఇందుకే నిన్ను రక్షించిన దేవుడు లోకంలో ఎందరికో లేని దండత నీకు ఇచ్చాడు. ఏం చేస్తున్నావు నువ్వు దేవుని కొరకు? పట్టినట్టుగా నీ జీవితంలో ఉంటున్నావా? నీ దేవుని పట్ల, నీ దేవుని కార్యాల పట్ల, నీ దేవుని పని పట్ల, నీ దేవుని మందిరం పట్ల, నీ దేవుని సేవ పట్ల, నీ దేవుని ప్రజల పట్ల ఎంతవరకు నీ జీవితంలో బాధ్యత వహిస్తున్నావు? కొన్ని క్షణాలు దేవుని వాక్య వెలుగులో పరీక్షించుకుందాం. అందరికంటే ఎక్కువగా పరిశుద్ధత, అందరికంటే ఎక్కువగా భయభక్తులు, అందరికంటే ఎక్కువగా ప్రార్థన, అందరికంటే ఎక్కువగా ప్రయాసపడతా, అందరికంటే ఎక్కువగా నా దేవునికి ఇస్తాను. నన్ను గణపరచు అని నేను గణపరుస్తున్న ప్రభు అన్నాడు. నిన్ను గణపరుస్తాడు ప్రభు, నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు ఆయన. 5 విషయాలు మన మనసులో ధ్యానం చేసుకుందాం. ఆ ప్రభు యొక్క బల దగ్గరికి వెళ్దాం. దయసి బల్ల పంచడానికి సహాయంగా మరి భాస్కర్ అన్న, చిట్టుబాబు అన్న, రాజన్న, నర్సులు అన్న దయస్తరుగా రండి ప్రభు యొక్క బలలో సహాయం చేయటానికి.
ప్రభునేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి, ఇది మీకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుటకే దీన్ని చేయని చెప్పాను. ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, మీ కొందనాలు. ఈ భూమి మీద నిమిత్త మాత్రలము, మానవ మాత్రలము నైనా మా జ్ఞానం, శక్తి, భక్తి ఎందుకు పనికిరావు? దినదినము మీ చిరువను చూస్తేనే, మిమ్మల్ని ధ్యానిస్తేనే అలా మేము మీ కొరకు జీవించగలం. ప్రభు, మీ యొక్క రొట్టె దగ్గరకు వచ్చినప్పుడల్లా మేము కూడా అలా ప్రభు జీవించాలని మీ వాక్యం రచించబడుతుంటుండగా మమ్మల్ని బలపరచండి. యేసు ప్రభు నామను వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైతే ప్రభు యొక్క వాక్య వెలుగులో పరీక్షించుకొని సరి చేసుకొని ఎవరైతే మరి సిద్ధంగా ఉన్నారో వారు మాత్రమే మీ కుడి హస్తం చూపిస్తే ప్రభు యొక్క బలం దగ్గర తీసుకొస్తాం. ముందు భాగంలో కానీ వెనుక భాగంలో ఉన్నవారు దయచేసి సిద్ధపడిన వారు మాత్రమే మీ కుడి హస్తము తలకు పైగా కనిపించేలాగా దయ చూపించడం మీ దగ్గరకు ప్రభు యొక్క రొట్టె తీసుకొస్తాం.
ఇంకెవరికైనా పొరపాటున ఆయన యొక్క బల్ల పాత్ర అందనట్లయితే దయించి మీకు కూడా చూపిస్తే ప్రభు యొక్క బల్ల దగ్గర తీసుకొస్తాం. మేమంత బలహీనము ప్రభు వాక్యాన్ని బట్టి తగ్గించుకొని మన పతనాలు ఒప్పుకొని ప్రభుకు అప్పగించుకుంటే ప్రభు బలపరుస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేని ప్రభు అన్నాడు కనుక మనకు మనంగా ఎవరు కూడా ఆయన ఎదుట పరిశుద్ధంగా ఉండలేము. తగ్గించుకొని ప్రభుకు అప్పగించుకుంటేనే ప్రభు సహాయం చేస్తాడు. ఆ ప్రకారమే ఆయన బోరుని పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నాతో కృత నిబంధన మీరు దీనిని దాగిన బిడ్డల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీవించండి అని చెప్పాను. ప్రేమగల మా పరులకు దేవా మీ కొందనల తండ్రి ప్రభువా, మరొకసారి మీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. హెబ్రీ 9:14 ప్రకారం, ప్రకటన 12:11 ప్రకారం మీ వాగ్దానం చేపడుతున్నాం. ఈ భయంకరమైన లోకంలో పరిశుద్ధంగా పవిత్రంగా మీకు యోగ్యంగా జీవించాలి అంటే మా జ్ఞానం సరిపోదు నాయనా. కేవలం మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ ద్వారానే మేము మీకు యోగ్యంగా ఉండగలము కనుక అనుదిన జీవితంలో మాకు సహాయం చేయండి. యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైతే ప్రభు యొక్క బలలో పాలు పొందారో దయచేసి ప్రభు పాత్ర కొరకు కూడా మీకు కూడా చూపిస్తూ ప్రభు యొక్క పాత్ర మీకు తీసుకొస్తాం. ప్రభు బలలో పాలు పొందిన వారు ప్రభు యొక్క పాత్ర కొరకు కూడా దయించి మీ కుడి హస్తము తలకు పైగా కనపడలాగా చూపించడం మీ దగ్గర ప్రభుకి పాత్ర తీసుకొస్తాం.